పల్నాడు జిల్లాలో ములియాయిడోసిస్ వ్యాధి కలవరపెడుతుంది. వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో హరియా నాయక్ అనే వ్యక్తి 10 రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా వైద్యం కోసం మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్సలో భాగంగా రక్త పరీక్షలో హరియా నాయక్ కు ములియాయిడోసిస్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య శాఖ అధికారులు తండాకు చేరుకుని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. గ్రామంలో అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్య పనులను మెరుగుపరుస్తున్నారు. అయితే ములియాయిడోసిస్ అనేది అంటువ్యాధి కాదని వైద్యులు స్పష్టం చేశారు. గ్రామంలో ఇదే తొలి కేసు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా తురకపాలెం ఘటనలను దృష్టిలో ఉంచుకుని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరి ఎన్ఆర్ఐకి వెళ్ళి అడ్మిట్ అయ్యారండి. మంగళగిరి ఎన్ఆర్ఐకి అడ్మిట్ అయినాక అన్ని టెస్టులు చేశారు. లివర్ ప్రాబ్లం ఉందన్నారు, హెచ్బిఎస్ఏజ్ పాజిటివ్ అన్నారు. మిగతావన్నీ టెస్టులు చేసి లాస్ట్కి మెలియోడియాసిస్ అని వచ్చింది అని ట్రీట్మెంట్ ఇచ్చి తెలియజేశారు. అయితే అతను పరిస్థితి ఏంటంటే బాగా నీరసంగా ఉన్నాడు. మెలియోడియస్ అనే వ్యాధి అంటువ్యాధి కాదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అది అంటువ్యాధి కాదు. ఇది బురద గుంటలోనో బురద నీళ్ళలోనూ నడిచడం వల్ల కాళ్ళకున్న పొగల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తూ ఉంటుంది. దాని గురించి మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు. దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది. ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అక్కడ నుంచి గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ గుంటూరుకి షిఫ్ట్ చేస్తుండగా అతను అనుకోని కారణాల వల్ల మళ్ళీ దావపల్లి చేరారు. ఆయన్ని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జీజీహెచ్కి తీసుకుని వెళ్ళే ఏర్పాట్లు వైద్య ఆరోగ్య శాఖ పరంగా మేము చేపడుతున్నాం. డిఎంఎల్ఏలో గారు ఇక్కడ పరిసరాలను చూసి కొంచెం అపరిశుభ్రంగా ఉన్నాయి, శుభ్రం చేయండి అని చెప్పారు. కాబట్టి మేము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉదయం నుంచి నిన్న ఈరోజు ఈ సైడ్ కాలువలన్నీ శుభ్రం చేయడం జరుగుతుంది.